వెల్కమ్ టు ఐ న్యూస్. యూకేలో చిన్నారులపై అత్యాచారం, బాలల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ వంటి ఘోరమైన నేరాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న రుక్సార్ అహ్మద్ పీఓకే ఎన్నికల్లో విజయం సాధించడం తీవ్ర దుమారం రేపుతోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు చెందిన అధికార పార్టీ నుంచే ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడంపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య కారణాలు చెప్పి యూకే పోలీసుల విచారణకు ఎగ్గొట్టిన ఈ నిందితుడు పీఓకేలో ఎలా ప్రచారం చేశాడు, ఈ గెలుపు వెనుక ఉన్న వివాదం ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ రాజకీయాలలో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చాటి చెప్పేలా మరో సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్లో తీవ్రమైన బాలల లైంగిక శోషణ, అత్యాచారం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న 62 రుక్సార్ అహ్మద్ పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని ఖరారు చేసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విదేశాలలో తీవ్రమైన క్రిమినల్ నేరాలలో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి ఏకంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ బీఫార్మ్ ఇచ్చి గెలిపించుకోవడంపై తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఘటన పూర్వాపరాలలోకి వెళ్తే రుక్సార్ అహ్మద్ను 2024 జూలై 18వ తేదీన బ్రిటన్లోని మాంచెస్టర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో యూకే పోలీసులు అత్యంత నాటకీయంగా అరెస్టు చేశారు. 1990ల కాలంలో మాంచెస్టర్లోని రషోల్మ్ ప్రాంతంలో మైనర్ చిన్నారులపై జరిగిన దారుణమైన అత్యాచారాలు, వారిని లైంగికంగా వేధించడం, ఒక చోటు నుంచి మరొక చోటుకు అక్రమ రవాణా చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం ఆయన ప్రస్తుతం లీగల్గా బెయిల్పై బయట ఉన్నాడు. అయితే కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది జూలై నెలలో ఖచ్చితంగా పోలీసుల ముందు హాజరు కావాలని గ్రేటర్ మాంచెస్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనను స్పష్టంగా ఆదేశించింది. కానీ రుక్సార్ అహ్మద్ తనకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ప్రయాణం చేసే పరిస్థితి లేదని రకరకాల హెల్త్ రీజన్స్ చెప్తూ బ్రిటన్ పోలీసుల విచారణకు హాజరు కాకుండా ఎగ్గొట్టాడు. తీరా చూస్తే అదే సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని మీర్పూర్ నియోజకవర్గంలో ఆయన వేలాది మంది జనం మధ్య భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అనారోగ్యం నెపంతో బ్రిటన్ చట్టాలను బొందబెట్టి పీఓకేలో రాజకీయ నాయకుడిగా చలామణి కావడంపై యూకే లీగల్ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. రాబోయే 6 వారాలలోగా రుక్సార్ అహ్మద్ బ్రిటన్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఒకవేళ ఆయన నిర్దేశిత గడువులోగా హాజరు కాకపోతే ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడమే కాకుండా పాకిస్తాన్ నుంచి ఆయనను బ్రిటన్కు రప్పించే ఎక్స్ట్రెడిషన్ ప్రక్రియను యూకే హోమ్ ఆఫీస్ ప్రారంభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కేసు మూలాలు అత్యంత దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. చిన్న వయసులో ఉన్నప్పుడు తమపై రుక్సార్ అహ్మద్ దారుణంగా అత్యాచారం చేశాడని, మమ్మల్ని లైంగిక అక్రమ రవాణాకి గురి చేశాడని 2 మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. ఈ బాధితుల వాంగ్మూలం ఆధారంగానే బ్రిటన్ పోలీసులు అధికారికంగా దర్యాప్తును వేగవంతం చేశారు. వాస్తవానికి యూకేలోని మాంచెస్టర్ ప్రాంతంలో నివసించే పాకిస్తానీ కమ్యూనిటీలో రుక్సార్ అహ్మద్ చాలా కాలంగా ఒక ప్రభావవంతమైన రాజకీయ నేతగా, కమ్యూనిటీ లీడర్గా చలామణి అవుతూ తన ప్రభావాన్ని ఉపయోగించి నేరాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. బ్రిటన్ను గత కొన్నేళ్లుగా పట్టిపీడిస్తున్న గ్రూమింగ్ గ్యాంగ్ కుంభకోణాలు మళ్లీ వెలుగులోకి వస్తున్న తరుణంలో రుక్సార్ అహ్మద్ పీఓకేలో ఎమ్మెల్యేగా గెలవడం గ్లోబల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. యూకేలో గత కొన్ని దశాబ్దాలుగా బ్రిటిష్ మైనర్, తెల్లజాతి బాలికలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తానీ మూలాలు ఉన్న ముఠాలు మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడడం, వారిని లైంగిక గులాములుగా మార్చి అక్రమ రవాణా చేయడం అత్యంత భయానకమైన నిజం. ఉత్తర ఇంగ్లాండ్లోని రోదర్హోమ్, రోచేడేల్, డెర్బీ, బ్రాడ్ పోర్ట్ వంటి పలు పారిశ్రామిక ప్రాంతాలలోని పేద కుటుంబాలకు చెందిన బాలికలను టార్గెట్ చేస్తూ ఈ దారుణాలు సాగాయి. 2014లో నివేదిక ప్రకారం కేవలం ఒక్క రోదర్ హోమ్ ప్రాంతంలోనే 1997 నుంచి 2013 మధ్య కాలంలో కనీసం 1400 మందికి పైగా చిన్న పిల్లలు ఈ పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్లో చేతిలో లైంగిక దోపిడీకి, తీవ్ర మానసిక నరకానికి గురైనట్లు అధికారికంగా వెల్లడైంది. ఇంతటి ఘోరమైన నేపథ్యం, చట్టబద్ధమైన కేసులు ఉన్న ఒక నిందితుడికి పాకిస్తాన్ ప్రభుత్వం అధికార PMLN పార్టీ రాజకీయ రక్షణ కల్పిస్తూ ఏకంగా చట్టసభ సభ్యుడిగా గెలిపించుకోవడంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేరస్తులకు నిలయంగా పీఓకేను మారుస్తున్నారని, చట్టం నుంచి తప్పించుకోవాలనుకునే వారికి రాజకీయ పదవులు కట్టబెడుతున్నారని డిప్లొమాటిక్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. బ్రిటన్ న్యాయస్థానాలు, పోలీసులు ఈ ఉదంతంపై ఎలా స్పందిస్తారో, ఎక్స్ట్రెడిషన్ ద్వారా రుక్సార్ను తిరిగి యూకేకి రప్పిస్తారో లేదో వేచి చూడాలి.